వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నగర పరిపాలనలో జంతు నియంత్రణ ఒక కీలక అంశం. తాజాగా చెన్నై నగరంలో గుర్రాలు, గాడిదలు పెంచే వారికి లైసెన్స్ తప్పనిసరి అని ప్రకటించింది గ్రేటర్ చెన్నై కార్పొరేషన్. ఇది సాధారణ నిర్ణయం కాదు, ఇది అర్బన్ గవర్నెన్స్ లో ఒక ముఖ్యమైన అడుగు అని చెప్పవచ్చు. ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన కారణాలు ఏంటంటే, ఫస్ట్ ది పబ్లిక్ సేఫ్టీ. రోడ్లపై గుర్రాలు, గాడిదలు తిరగడం వల్ల ట్రాఫిక్ ప్రమాదాలు, పిల్లలకు ప్రమాదం, వాహనాలకు నష్టం వాటిలే ఇది ఎంతైనా ఉంది. అలాగే పబ్లిక్ హెల్త్ పరంగా చూసుకుంటే జంతువుల మలమూత్రాల వల్ల అస్వచ్ఛత, వ్యాధుల వ్యాప్తి ప్రమాదం ఉంది. అలాగే నియంత్రణ లేని పెంపకం కూడా చాలా డేంజరస్ అని చెప్పవచ్చు. అలాగే జంతు యొక్క సంక్షేమం గురించి మాట్లాడితే, సరైన వైద్య పర్యవేక్షణ లేకుండా పెంచడం వల్ల జంతువుల ఆరోగ్యానికి కూడా హాని కలిగే అవకాశం ఉంది. అదే చట్టపరమైన ఆధారం ఏమిటి? మున్సిపల్ కార్పొరేషన్లకు ఈ అధికారాలు సాధారణంగా మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ నిబంధనలు, పబ్లిక్ హెల్త్ రెగ్యులేషన్స్, జంతు నియంత్రణ మరియు రిజిస్ట్రేషన్ నిబంధనల కింద ఇవి ఉంటాయి. అయితే నగర పరిమితులలో జంతు పెంపకాన్ని నియంత్రించే అధికారం మున్సిపల్ సంస్థలకు ఉంది. లైసెన్స్ ప్రక్రియలో ఉండే అంశాలు యజమాని వివరాలు నమోదు, అలాగే జంతువుల సంఖ్య, నిల్వ ఉంచే ప్రదేశం పరిశీలన, వెటర్నరీ హెల్త్ సర్టిఫికేట్, వ్యాక్సినేషన్ రికార్డులు ఇవన్నీ పరిగణలో ఉంటాయి. లైసెన్స్ లేకపోతే ఏం జరుగుతుంది, ఏం చేస్తారు, చర్యలు తీసుకుంటారు. ఆర్థిక జరిమానా, అలాగే జంతువులను స్వాధీనం చేసుకోవడం, మళ్ళీ రిపీట్ అయితే కఠినమైనటువంటి చట్టపరమైన చర్య కూడా తీసుకునే అవకాశం ఉంది. అర్బన్ గవర్నెన్స్ కోణంలో విశ్లేషణ చేస్తే ఈ నిర్ణయం ద్వారా మనకి నగర నిర్వహణ బలోపేతం, స్మార్ట్ సిటీ ప్రమాణాలకు కూడా అనుగుణంగా ఉంటుంది. ప్రజా ఆరోగ్య రక్షణ పరిమితంగా ఉంటుంది. ట్రాఫిక్ నియంత్రణ కూడా మెరుగుదల చూపిస్తుంది. ఇది సస్టైనబుల్ అర్బన్ మేనేజ్మెంట్లో భాగంగా మనం స్పష్టంగా చూడవచ్చు. చెన్నైలో తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో ఇతర మెట్రో నగరాలకు కూడా మోడల్ కావచ్చు. నగరాల్లో పెరుగుతున్న జన సాంద్రత దృష్ట్యా జంతు నియంత్రణ చట్టాలు మరింత కఠినం కావచ్చని వెల్లడి. హలో, మిమ్మల్ని వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే కామెంట్ మాత్రం తప్పనిసరిగా చేయండి. థ్యాంక్ యూ.